మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు నేను చదువుతాను. నాతో పాటు అందరం కలిసి దగ్గరగా చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. సహోదరులారా చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదివితే ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రను ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య జీవితంలో వారి యొక్క స్థితిగతులను ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు సంఘానికి. అయితే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి 5వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని అన్నాడు. కాబట్టి అరణ్యంలో వారు సంహరింపబడ్డారు అని రాస్తా ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి క్రమంలో 5వ వచనంలో అన్నాడు, ఇదిగో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని అన్నాడు. దేవునికి ఇష్టలుగా లేరు, అయిష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు, దేవునికి అవిధేయులుగా వారు బ్రతికారు, దేవుని మాటకు వారు చెవియొగ్గలేదు, కాబట్టి వారు దానిని బట్టి సంహరింపబడ్డారు అని రాశాడు. 6వ వచనంలో అన్నాడు, ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, ఎందుకు వారు అరణ్యంలో సంహరింపబడ్డారు? ఒకే మేఘం క్రింద నడిచినప్పటికీ, ఒకే ఆహారంలో వారు భుజించినప్పటికీ, ఒకే నాయకత్వంలో వారు నడిచినప్పటికీ, ఒకే పానీయంలో వారు త్రాగినప్పటికీ ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారు? ఎందుకు వారు అరణ్యంలో అనేకులు దేవుని చేత సంహరింపబడ్డారు? కారణం ఏమైనది? ఎందుకు ఇష్టంగా వారు బ్రతకలేదు అని అంటే 6వ వచనంలో దాని అంతటికి కారణం చెప్పాడు. ఏమన్నాడు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఇదిగో ఈ సంగతులన్నీ సంఘముగా మీకు దేవుడు దృష్టాంతములుగా ఉంచాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మన వాక్య భాగం ఏంటి అని అంటే, క్రైస్తవ జీవితంలో మనము వేటి యందు ఆశ కలిగి ఉన్నాం, వేటిని ఆశిస్తా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఎందుకు అయ్యా ఇశ్రాయేలు ప్రజల్ని నీకు ఇష్టలుగా లేకపోయారు? నేను ఒక మాట అడుగుతాను. ఇష్టలుగా లేకపోతే ఆయన ఎందుకు ఐగుప్తులో నుండి వారిని విడిపిస్తాడు? ఇష్టలుగా లేకపోతే ఎందుకు వారికి మన్నాని ఇస్తాడు? ఇష్టలుగా లేకపోతే ఎందుకు వారికి త్రాగడానికి జలాన్ని ఇస్తాడు? ఇష్టలుగా లేకపోతే ఎందుకు వారు మాంసాన్ని అడిగినప్పుడు కూడా పూరేలను కూడా ఆయన ఇచ్చాడు? ఇష్టలుగా లేకపోతే ఎందుకు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు? ఇష్టలుగా లేకపోతే ఎందుకు ఎంతో సార్లు కోపం రేపినప్పటికీ కూడా ఆయన తన కోపాన్ని పదే అణుచుకున్నాడు? ఇంతగా ఇష్టలుగా ఉన్నారు, కానీ ఒకానొక సందర్భంలో
దేవుడట వారి జీవితంలో అన్నాడు, వారు అనేక మార్లు ఆయన్ను శోధించిన కారణాన్ని బట్టి, ఆయనకు విసుగు తెప్పించిన కారణాన్ని బట్టి ఇదిగో ఆయనకి ఇష్టలుగా లేకపోయారు. ఎందుకు ఇష్టలుగా లేకపోయారు అని అంటే వారు ఆశించిన ప్రకారం అని అన్నాడు. ఏం ఆశించారు అని అంటే వాక్యం చెప్పింది, ఇదిగో మంచి వాటిని ఆశించారు అని అన్నాడు కదా. అదే అన్నాడా? అంతేనా? అలా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఏం ఆశించారు అని చెప్పాడు అక్కడ, చెప్పాలి. తీసావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం ఏమనుంది అక్కడ? ఇదిగో వారు మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు. అంటే వారు ఏం ఆశించారు అని అంటే చెడ్డ వాటిని ఆశించారు. దేవుడికి అప్పటి వరకు ఇష్టలుగా ఉన్నటువంటి వారు అయిష్టలైపోయారు. దేనిని బట్టి అని అంటే వారు చెడ్డ వాటిని ఆశించారు, చెడ్డ వాటిని అగరటం మొదలు పెట్టారు. చెడ్డవన్నీ కావాలని దేవునికి పదే పదే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. చెడ్డ వాటి విషయమై, చెడు ఆశల విషయమై దేవుని దగ్గర ఇది నడిపిస్తున్నటువంటి మోషే దగ్గర పదే పదే వారు ఏం చేస్తా ఉన్నారంటే కోపాన్ని రేపుతా ఉన్నారు. ఈ రోజు మన వాక్య భాగం ఏంటంటే, ఇదిగో క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాం కాబట్టి లోకంలో అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం వేటి యందు ఆశ కలిగి ఉండాలి. మన ఆశ దేని మీద ఉండాలి? మన కోరిక దేని మీద ఉండాలి? ఒకవేళ ఇశ్రాయేలీల ప్రజల వలె మన ఆశలు, మన కోరికలు కూడా కొన్ని చెడ్డమైపోతే వారు సంహరింపబడినట్లుగా, వారు నశించిపోయినట్లుగానే మనం కూడా నశించిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారు అన్నారు. పేతురుకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి. సంఘానికి చెప్తా ఉన్నాడు ఆయన. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక అని అన్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే విధేయులైనటువంటి పిల్లల వలె, అవిధేయులైనటువంటి పిల్లల వలె కాదు, మాటగా విననటువంటి పిల్లల వలె కాదు, లోబడినటువంటి పిల్లల వలె కాదు. ఏ పిల్లల వలె అన్నాడు చెప్పాలి? ఏ పిల్లలు అన్నాడు? మీరు విధేయులకు పిల్లలై. ఎవరికి విధేయులైవాలి అని అంటే ఇదిగో పిలిచినటువంటి దేవునికి విధేయులైపోవాలి. ఇదిగో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవునికి విధేయులైపోవాలి. మనల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నటువంటి దేవునికి విధేయులైపోవాలి. ఇదిగో విధేయులైనటువంటి పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ చెప్పారు. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు, అనగా తెలిసి తెలియనటువంటి దశలో, చెడు ఏదో మంచి ఏదో తెలియనటువంటి దశలో, లోకంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు ఏ ఆశతో ప్రవర్తించారో ఇదిగో అప్పుడు ఆ అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను ఇప్పుడు కూడా అనుసరించి ప్రవర్తింపక అన్నాడు. ఒకప్పుడు ఆ ఆశలు మన జీవితంలో ఉన్నాయి. ఒకప్పుడు లోకపు ఆశలు, లోకపు క్రియలు అనుసరించి ప్రవర్తించాం. కానీ ఎప్పుడు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను మీరు అనుసరించి ఏం చేద్దన్నాడు? ఏం చేద్దన్నాడు? ఏం చేద్దన్నాడు? ప్రవర్తింపక అని అన్నాడు. వాటి విషయంలో మీరేమాత్రం కూడా ఆలోచించద్దు, ఆశించద్దు. ఆశించిన వాటి ప్రకారం మీరు ఏమాత్రం కూడా ప్రవర్తించద్దు అని అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే ఇదిగో మన పితరులు మన్నాను పూజించారు, మన పితరులు ఇదిగో పూరేల మాంసం తిన్నారు, మన పితరులు ఆయన మేఘం క్రింద నడిచినప్పటికీ కూడా వారు చెడ్డ వాటిని ఆశించారు. ఐగుప్తులో ఏమి కోరుకున్నారో ఐగుప్తును విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలు మాత్రం వారి జీవితంలో చావలేదు. అదే విధంగా లోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి మన జీవితంలో కూడా ఇదిగో లోకాశలన్నింటిని కూడా మనం ఏం చేయాలట? ఆ పూర్వపు అజ్ఞాన దశలు మీకున్న ఆశలను మీరు అనుసరించి ప్రవర్తించొద్దు. ఎందుకు ప్రవర్తించొద్దు అన్నాడు అని అంటే యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో చెప్తాడు. చదువుదాం ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకు అసలు దేవుడు మనల్ని ఇదిగో ఈ లోక ఆశలు అనుసరించి ప్రవర్తించొద్దు అంటా ఉన్నాడు. ఎందుకు దేవుడు లోకానికి వేరే బ్రతకండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు దృష్టాంతముగా ఇదిగో మనకి సంఘటనలన్నీ ముందుగా ఉంచాడన్న విషయాన్ని చూద్దాం ఒకసారి. ఎందుకు వాటిని ఆశించొద్దు, చెడ్డ వాటిని ఎందుకు కోరుకోవద్దు అని చెప్తా ఉన్నాడు లేఖన భాగంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అన్నాడు. చదువుదామా? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి.
ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చదువు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు, ఇక్కడ రాశాడు లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. దేవుని చిత్తమును జరిగించు. ఏమన్నాడు? లోకంలో ఉన్న ఆశలు ఏమైపోతాయి అన్నాడు అని అంటే ఒకనొక సందర్భం వచ్చేసరికి గతించిపోతాయి, అంతరించిపోతాయి. కంటికి అవి కనిపించవు, గతించిపోయేటివి. లోకంలో ఉన్న ఆశలు గతించిపోతాయి. ఏదేదాక రెండు చెప్పాడు అక్కడ. లోకమును చెప్పండి, లోకమును దాని ఆశయు గతించిపోతాయి. హల్లెలూయా. దగ్గరికి చెప్దాం హల్లెలూయా. రెండు చేతులకు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు అంటే ఇదిగో లోకము దాని ఆశయు ఉంటాయి అన్నాడా? ఉండవు, గతించిపోతాయి, అంతరించిపోతాయి, కంటికి కనిపించవు. కాబట్టి ఇదిగో మీరు చెడ్డ వాటిని ఆశించకండి అని అన్నాడు. లోకంలో ఇప్పుడు ఏమున్నాయి అని అంటే చెడ్డ ఆశలే ఉన్నాయి. లోకంలో ఏమున్నాయి అని అంటే చెడ్డ క్రియలే ఉన్నాయి. లోకంలో ఏమున్నాయి అని అంటే క్రైస్తవునికి యోగ్యమైనవి ఏ ఆశలు కూడా లోకంలో లేవు. అందుకే చెప్తా ఉన్నాడు ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోతాయి, అంతరించిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే ఐగుప్తు అను లోకంలో వారు ఏ ఆశలతో బ్రతికారో మరలా వారు అరణ్యంలో ఆ ఆశలే కోరుకుంటా ఉన్నారు. అందుకే పేతురు కూడా అన్నాడు పూర్వపు అజ్ఞాన దశలో అనగా లోకంలో దేవుని ఎరగనప్పుడు, ఇదిగో దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవుడి సన్నిధికి రానప్పుడు ఏ ఆశలతో బ్రతికారో, ఏ కోరికలతో బ్రతికారో ఆ ఆశలు, ఆ కోరికలు క్రైస్తవులంగా మనం పిలవబడిన తర్వాత, ఏర్పాటులోకి వచ్చిన తర్వాత ఇదిగో మీరు వాటిని అనుసారంగా జీవించొద్దు అని అన్నాడు. ఎందుకు? అవి గతించిపోతాయి. ఏమైపోతాయి? ఈ రోజు ఒక ఆశ ఉంది మన జీవితంలో, అది ఎప్పటికి ఉంటుందా? గతించిపోద్ది. మళ్ళీ ఇంకొక దాని మీద ఆశ, అది గతించిపోద్ది. మళ్ళీ ఇంకొక దాని మీద ఆశ, మళ్ళీ కూడా గతించిపోద్ది. నీ ఆశకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉందా? ఒక నిర్దిష్ట ఇదే నా ఆశ, ఇంతకు మించి తర్వాత నేను ఇంకా దేన్ని ఆశించను అని ఏమైనా ఉన్నాయా? లేవు. మనుషుడు ఎలాంటి వాడు అని అంటే ఇప్పుడు ఒకటి ఆశిస్తాడు, తర్వాత మరలా చెప్పాలి ఇంకోటి ఆశిస్తాడు, మరలా ఇంకోటి. అంటే ఇంతకు ముందు ఆశ ఏమైపోయింది అని అంటే గతించిపోయింది. మరలా హృదయం ఏదో కొత్త ఆశ, దాని కొరకు ప్రాకులాట, దాని కొరకు ప్రయాస, వేదన. అందుకే చెప్తా ఉన్నాడు లోకంలో మనుషుడు బ్రతికినంత కాలం కూడా లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా చెడ్డవి, అవి గతించిపోతాయి అని చెప్పాడు. వాక్యంలో సొలొమోను గారు కూడా దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ఈ ఆశలన్నిటినీ కూడా అనుభవించిన తర్వాత, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతే. ఎందుకు ఆశ విడిచాడు? వినవలసిన అవసరం ఏంటి? ప్రసంగి గ్రంథాన్ని కనుక మనం చదివితే తన హృదయంలో ఏ ఆశ ఉందో ఆ ఆశలన్నింటినీ కూడా సొలొమోను గారు జరిగించేశారు. ఏమనుకున్నాడో, హృదయం ఏమేమి కోరుకుందో, ఏ పని అయితే చేయాలనుకున్నాడో, హృదయం దేనిపై ఆశ కలిగి ఉన్నాడో ఆశలన్నింటినీ కూడా ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? అన్నింటిని కూడా జరిగించాడు, అన్ని జరిగించాడు. ఆయన చెయ్యని పని ఏది కూడా లేదు, అనుభవించేది ఏది కూడా లేదు, తిననిది ఏది కూడా లేదు, త్రాగనిది ఏది కూడా లేదు. అన్ని అనుభవించిన తర్వాత ఇదిగో తన ఆశలన్నిటిని కూడా చూసిన తర్వాత జ్ఞాని అయిన సొలొమోను అంటున్న మాట ఏంటంటే కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నాకు ఆశ ఉంది అన్నాడా? నేను కట్టుకున్న బంగ్లాలో నేను ఉంటానని ఆశ ఉంది అని నాకు అన్నాడా? నేను రాజుగా ఉన్నాను, ఇదిగో ఉంటాను చిరకాలం అనే ఆశ ఉంది నాకు అని అన్నాడా?
నా పిల్లలు ఉన్నారు, వారికి చిరకాలం ఉంటాను అనే ఆశ నాకుంది అని అన్నాడా? సంపాదించిన సంపాదన అంతటిని నేనే అనుభవిస్తాను ఆ ఆశ నాకుంది అని అన్నాడా? చెప్పగలిగాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పగలిగాడా? ఎంత ప్రయాసపడ్డాడో ఆ ప్రయాస అంతటి విషయమై ఆయన అన్నాడు, నేను ఆశ విడిచిన వాడునై ఉన్నాను, ఏ ఆశ లేని వాడునై ఉన్నాను. ఈరోజు కొన్ని సందర్భాలలో మనము ఆశపడి అన్నిటిని సంపాదించే విషయంలో, కష్టపడే విషయంలో, పోగు చేసుకునే విషయంలో, కుటుంబాన్ని నడిపించే విషయం ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ నేను అంటాను, ఇదిగో ఆశ గతించిపోయేది. నువ్వు పడిన ప్రయాసం అంతా కూడా అది ఎలాంటిదంటే ఒకనొక దినాన ఆశ విడిచిపెడతావు. నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో పాటు రాదు, నువ్వు కష్టపడింది ఏది కూడా నీతో పాటు రాదు. వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వైర్యాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆస్తి కావచ్చు, సంపదలు కావచ్చు, ఇదిగో వాటన్నిటి విషయమై ఒకనొక దినాన నీ జీవితం, నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆశ విడిచిన వారి వల్ల మన జీవితాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి దేని యందు మనం ఆశ కలిగి బ్రతకాలి? భక్తుడి జీవితంలో 3 విషయాలు లేదా 3 అనుభవాలు మీ ముందు పెట్టేసి నా వాక్య భాగాన్ని ముగించేస్తాను. భౌతిక సంబంధమైన ఆశలు చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. కాబట్టి డైరెక్ట్ గా మనము ఆత్మీయ జీవితంలో వేటి యందు ఆశ కలిగి బ్రతకాలి. భక్తులు వేటి యందు ఆశ కలిగి బ్రతకారు 3 చూపించిన వాక్య భాగాన్ని ముగించేస్తా. మొట్టమొదటిది భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాసిన, కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తన 42వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చాలు. ఇక్కడ కోరహు కుమారులు రాస్తున్నటువంటి కీర్తన 42వ కీర్తన అన్నాడు. మనం బైబిల్ ఎప్పుడు చదివినా కూడా మనం చెప్పుకుంటూనే వస్తా ఉన్నాం, బైబిల్ అంతా కూడా ఒక అలంకార భాషలో వ్రాయబడి ఉన్నది. అంటే భక్తులు ఇంతకుముందు చదివిన కీర్తనలో భక్తుడు తనతో ఏ చెట్టుతో పోల్చుకున్నాడు అని అంటే, నేనైతే. ఏ చెట్టుతో పోల్చుకున్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అలాగే దావీదుని చెట్టు అనగలమా? అనలేం. కానీ తన ఆత్మీయ బ్రతుకును, ఆత్మీయ జీవితాన్ని దేంతో పోల్చుకున్నాడంటే ఒక పచ్చని ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. ఇక్కడ బైబిల్ అంతా కూడా మనం చాలా సందర్భాలలో అలంకార భాషలో వ్రాయబడి ఉన్నది. ఒకదాన్ని పోల్చుతూ భక్తులు తమ జీవితాలు అలా ఉన్నాయి అని చెప్పారు. ఆ ప్రక్రియలోనే కోరహు కుమారులు 42వ కీర్తన రాస్తూ 1వ చరణంలో అన్నారు, ఇప్పుడు వారు తమను తాము దేనితో పోల్చుకున్నారు అని అంటే దుప్పితో పోల్చుకున్నారు. దేనితో పోల్చుకున్నారు? దుప్పితో పోల్చుకున్నారు. దుప్పితో పోల్చుకుంటూ దుప్పి యొక్క జీవితం ఎలా ఉందో వారి జీవితం కూడా, మా జీవితాలు కూడా అలానే ఉన్నాయని చెప్పారు. దుప్పి జీవితం గురించి మాట్లాడుతూ అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అని అన్నాడు. దుప్పి దేనికోసం ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దుప్పి ఎక్కడ నివసిస్తుంది అని అంటే, ఎక్కడ వాగులు, ఎక్కడ జలములు ఉంటాయో దుప్పి ఆ స్థలంలోనే ఎక్కువగా నివసిస్తుంది. ఎందుకు ఆ ప్రాంతంలోనే అది ఎక్కువ నివసిస్తుంది అని అంటే, ఒకవేళ క్రూర మృగము చేత అది బంధింపబడినప్పుడు లేదా తరమబడినప్పుడు అది ఉరుకుతూ వస్తున్న సమయంలో దానికి ఎమ్మడే కావాల్సింది ఏంటంటే నీటి వాగులు. కాబట్టి ఎక్కువగా దుప్పులు నీటి పరివాహక ప్రాంతాల్లో అవి నివసిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో ఇక్కడ కోరహు కుమారులు అంటాడు, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధమైన ఆశ కలిగి, ఏ విధమైన తృష్ణ కలిగి ఉందో ప్రభువా, ఇదిగో మీ కొరకు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అన్నాడు. దుప్పి ఏ విధంగా నీటి జలముల కొరకు ఆశపడుచుందో, ఇదిగో మేము కూడా ఇదిగో నీపై ఆశ కలిగి ఉన్నాం, నీ కొరకు మేము ఆశపడుచున్నాం. మొట్టమొదటిది మన జీవిత ఆధ్యాత్మిక అనుభవంలో ఉండవలసింది ఏంటో తెలుసా? మన ఆశ, మన కోరిక దేవుని మీదనే ఉండాలి. హల్లెలూయా. దేని మీద ఉండాలి మన ఆశ? దేని మీద ఉండాలి?
లోకం గతించిపోయి నాశనం అయిపోయి అంతరించిపోయి లోకం మీదనో బంగారం మీదనో డబ్బు మీదనో భూముల మీదనో ధనము మీదనో కాదు మన ఆశ. మన ఆశ దేని మీద ఉండాలి అని అంటే ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని మీద. ఒకనొక దినాన మనము కన్ను మూస్తే మరలా ఆ ఎదుటకు ఉండవలసిన వారమై ఉన్నామనే ఆలోచనతోనే ఇదిగో ప్రభువా ఇదిగో నీ మీదనే నా ఆశ ఉందని కోరాకు మనల్ని ఎలా చెప్పారో మనం కూడా మన ఆశ దేని మీద ఉంచాలట? దేవుని మీద ఉంచాలి. ప్రభువా ఇదిగో నీపైనే నేను ఆశ కలిగి ఉన్నాను. నా ఆశ అంతా నీవే, నా కోరిక అంతా నీవే, నా కృష్ణ అంతా నీవే. ఇదిగో నీవు చాలు ప్రభువా, నా ఆశ నీవే కదా. ఇంతకుముందు చెల్లి పాడిన పాట ఏంటిది? ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే కదా. ఆశలు ఏమైపోతాయట? ఆవిరైపోతాయి. ఒకనొక దిన ఆశలు ఆవిరైపోతాయి. కానీ మనం ఆశ పెట్టుకున్న దేవుడు ఆవిరైపోయేవాడు కాదు. మనం ఏ దేవుడి మీద ఆశ పెట్టుకున్నామో ఆ దేవుడు అంతరించిపోయేవాడు కాదు. ఆయన గతించిపోయే దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా దుప్పి నీటి వాగు కోసం ఆశపడుచున్నట్లుగా నీపైనే నా ఆశ ఉంది, నీపైనే నేను కోరుకుంటా ఉన్నాను. అయ్యా నాకున్న ఆశ ఏదైనా ఉంది అని అంటే అది నీవే అని రాస్తా ఉన్నాడు. రెండోది, కీర్తనకారుడు దేవుని మీద ఉన్నటువంటి ఆశను ఎలా వ్యక్తపరిచారు అని అంటే 143వ కీర్తన 6వ వచనంలో రాస్తారు. ఒకటి దుప్పి ఏ విధంగా ఆశపడిందో అది అక్కడ రాశారు. 143వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని రాశారు. ఎలా ఉందట వారి ప్రాణాలు, వారి జీవితాలు ఎలా పోల్చుకుంటున్నారు? ఎండిపోయిన భూమి ఎలా ఉందో, నెలలు విడిచిన భూమి ఎలా ఉందో, బీటులు పారిన భూమి ఎలా ఉందో, ఇది వర్షం కొరకు ఎదురు చూసే భూమి ఎలా ఉందో, నీటి వాసన తగలాలని ఎదురు చూస్తున్న భూమి ఎలా ఉందో, ఇదిగో ప్రభువా మా ప్రాణము నీ కొరకు ఆ విధంగా ఆశపడుచున్నది. నీటి వాసన కొంచెం తగిలినా భూమి ఏమైపోతుందో తెలుసా? దెబ్బలిపోతుంది. ఇప్పుడు భక్తులు దేంతో పోల్చుకుంటున్నారంటే ఎండిపోయిన భూమి వలె, ఎండిపోయిన భూమి వలె, నెరలు విడిచిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మనము దేవుని మీద ఆశ పెట్టుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఇగో ఈ అనుభవాలు ఉండాలి. దుప్పి ఏ విధంగా నీటి వాగుల మీద ఆశ పెట్టుకుంటుందో, ఇదిగో ఎండిపోయిన భూమి వర్షము కొరకు ఏ విధంగా ఆశ పెట్టుకుంటుందో, ఇదిగో మన జీవితంలో దేవుని మీద అటువంటి ఆశను కలిగిన వారమై ఉండాలి. అటువంటి ఆశతో మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి కదా. దేని మీద ఉండాలి మన ఆశ? చెప్దాం ఒకసారి దగ్గరగా. దేని మీద ఉండాలి మన ఆశ? ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుని మీద మనం ఆశ కలిగి బ్రతకాలి. లోకంలో ఉన్నదంతా కూడా కనుక దినాన గతించిపోద్ది కాబట్టి మనం దేవుని మీద ఆశ కలిగి బ్రతకాలి. దేవుని మీద ఆశ కలిగి బ్రతకాలి. దేవుని మీద ఆశ కలిగి బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, వారి జీవితంలో ఏ కార్యాలను జరిగిస్తారు అని అంటే, కీర్తనకారుడు రాస్తాడు 63వ కీర్తన 6వ వచనంలో, దేవుని మీద ఆశ ఉంటే సరిపోదు, ఆ దేవుణ్ణి చేరుకొనగలిగినటువంటి ఆశ ఉండాలి. ఆ దేవుని చూడగలిగినటువంటి ఆశ కూడా మన జీవితాల్లో ఉండాలి. అందుకే కీర్తనకారుడు 63వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఎప్పుడు ఏమంటా ఉన్నాడు? నా ఆశ నీవు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? చెప్పాలి. ఒక మాట చెప్తాను. బంగారం మీద మనం ఆశ కలిగి ఉన్నాం, భూముల మీద మనం ఆశ కలిగి ఉన్నాం, ధనం మీద ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తావు? వెతుకుతాం. వెండి నీకుంది, పోగొట్టుకున్నావు, ఏం చేస్తావు? వెతుకుతావు. బంగారం ఉంది, పోయింది, ఏం చేస్తావు? వెతుకుతావు. పిల్లలు ఉన్నారు, తప్పిపోయారు, ఏం చేస్తావు? వెతుకుతావు. ఎందుకు వెతుకుతున్నావు అని అంటే వారి మీద నీకు ఆశ ఉంది కాబట్టి. బంగారం పోయినప్పుడు నువ్వు వెతుకుతావు, వెండి పోయినప్పుడు వెతుకుతావు, పిల్లలు తప్పిపోయినప్పుడు వెతుకుతావు. ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, దేని మీద ఆశ ఉందో దాన్ని వెతికినట్టుగా దేవుని మీద నీ ఆశ ఉంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పాలి. స్వరం రావట్లేదు. ఏం చేయాలి? సంగపతి గారు ఏం చేయాలి? ఏం చేయాలి?
మరేమ్మ గారు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆశ ఉంటే సరిపోదు, ఆశ నీకుంది, ఇదిగో ఆయనట ఎప్పుడు వెతకాలి? వేకువని వెతకాలి, వేకువనే వెతకాలి. ఎంతమంది వెతుకుతా ఉన్నారు? అయ్యా మీరంటే మాకు ఆశ బానే ఉంది, ఇదిగో మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది, మిమ్మల్ని చేరాలని ఆశ ఉంది, ఆశ అయితే ఉంది కానీ వెతకలేకపోతా ఉన్నాను. ఏం చేయాలి మన జీవితంలో? వేకువని ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి. ఎందుకు అనంటే ఆశ ఉంది కదా, ఆయనంటే ఆశ ఉంది. ఆయనంటే నీకు ఆశ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆయనని వెతకడం మొదలు పెడతావు, ఆయనను కనుగొనడం మొదలు పెడతావు, ఆయనను చేరడానికి ప్రయత్నం చేస్తావు, ఆయనను చూడాలని ఆశను కలిగి ఉంటావు. ఇదిగో నువ్వు వెతుకుతా ఉంటావు, వెతుకుతా ఉంటావు, వెతుకుతా ఉంటావు. అందుకే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం చదువుదాం ఒకసారి. ఇదిగో వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో వాక్యంలో ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు, నన్ను కనుగొంటారు. ఎవరు కనుగొంటారు? ఎవరు కనుగొంటారు ఆయనని? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనుగొంటారు ఆయనని? జాగ్రత్తగా అంటే ఎలా? నిదానించి, నిదానించి కదా, తొందర ఏమీ లేక. చాలా మంది దేవుణ్ణి ఎలా వెతుకుతా ఉన్నారంటే తొందరపడి వెతుకుతా ఉన్నారు. ఎలా వెతుకుతా ఉన్నారు? అసలు ఎలా వెతకమన్నాడు? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. అర్థమేంటి తెలుసా? ఇదిగో దేవుడు అని చెప్పేసి దేవుడు నువ్వు ఆలోచన పడిపోతే సరిపోదు. ఆయనను ఎలా వెతకాలి అని అంటే జాగ్రత్తగా వెతకాలి. నువ్వు జాగ్రత్తగా వెతికితే ఇదిగో ఆయన నీకు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చెల్లి ఏం చేస్తాడు? జాగ్రత్తగా వెతికితే ఏం చేస్తాడు? చదువు 8వ అధ్యాయం ఉందా? 17వ వచనం చదువు. 17వ వచనం ఎక్కడ? చదువు. ఏముంది? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎలా వెతకాలన్నాడు? చెప్పండి, ఎలా వెతకాలన్నాడు? జాగ్రత్తగా వెతికితే ఏమన్నాడు? నన్ను కనుగొంటావు అని అన్నాడు కదా. అదే చెప్పాడు. ఎలా వెతకాలి దేవుణ్ణి? చెప్పండి, ఎలా వెతకాలి దేవుణ్ణి? జాగ్రత్తగా వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుడు నువ్వు కనుగొంటావు. నువ్వు దేవుడిని జాగ్రత్తగా వెతికితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని చాలా జాగ్రత్తగా వెతకాలి, దేవుని చాలా జాగ్రత్తగా వెతకాలి. ఒక భక్తుడిని మనం చూద్దాం, ఎంత జాగ్రత్తగా వెతికాడు దేవుణ్ణి చూద్దాం ఒకసారి. మన జీవితంలో దేవుణ్ణి అజాగ్రత్తతో వెతుకుతా ఉంటాం, సరిగా వెతకం. మనం దేవుణ్ణి సరిగా వెతకలేకుండా పోతా ఉంటాం. కానీ దేవుణ్ణి వెతికినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, చాలా జాగ్రత్తగా వెతికాడు. అర్థమైందా? చెట్టును బట్టి దేవుడు అని లేదు, రాయిని బట్టి దేవుడు అని లేదు, సూర్యుని బట్టి దేవుడు అని లేదు, చంద్రుని బట్టి దేవుడు అని లేదు. చాలా జాగ్రత్తగా వెతికాడు దేవుడు. ఎంత జాగ్రత్తగా వెతికాడు అని అంటే లోకస్వార్త 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చాలా త్వరగా చదువుదాం. ఆ వ్యక్తికి ఒక ఆశ ఉంది. అంతకు ముందు ఉన్నటువంటి ఆశలు వేరు, ఇప్పుడున్న ఆశ వేరు. చదువుదామా? ఆయన సంచరించుచు ఎరుకో పట్టణమును ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యాను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. గాని పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండగా గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము. చాలు. ఎవరు ఇక్కడ ఉన్నారు?
ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వృత్తి ఏంటి అంటే చెప్పండి, సుంకము వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు కదా, పన్నులు వసూలు చేసేవాడు. ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు, ధనవంతుడు. తర్వాత ధనవంతుడిగా ఉన్నాడు, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒక ఉద్యోగంలో ఉన్నాడు. ఇదిగో మొత్తానికైతే ఈయన ప్రతి ఇంటింటికి వెళ్ళి పన్నులు వసూలు చేస్తా ఉండగా అనేకులు యేసు చేత బాగుపడిన వారు కావచ్చు, ఆయన చూపు పొందిన వారు కావచ్చు, మొత్తానికైతే యేసుని గురించి విన్నాడు. ఎవరో ఒకరు చెప్పారు. అయితే ఇప్పుడు ఈయన జీవితంలో ఒక ఆశ ఉంది. ఏంటంటే 3వ వచనం ఉన్నాడు, యేసు ఎవరు చూడగోరెను. ఏంటి ఆయన జీవితంలో ఉన్న ఆశ? చెప్పాలి. ఏంటి ఆశ? యేసుని ఈ రోజు నేను చూడాలి. చెప్పాలి. మన ఆశ ఏమై ఉండాలి? జక్కయ్యకు ఏ ఆశ ఉందో మన జీవితంలో కూడా అదే ఆశ ఉండాలి. ఏంటి ఆశ? యేసు ఎవరు నేను చూడాలి. చెప్పమ్మా, ఆశ లేదా నీకు? అవును, బిగ్గరగా చెప్పు. మన ఆశ ఏమై ఉండాలి? యేసు ఎవరు చూడాలి. అంటే అర్థం ఏంటి? యేసయ్యను నేను చూడాలి, యేసుని చూడాలి, యేసుని నేను చూడాలి, యేసయ్యని నేను చూడాలి, యేసయ్యని కలుసుకోవాలి, యేసయ్యతో నేను ఉండాలి, యేసయ్యతో నేను యుగయుగాలు జీవించాలి. ఈ ఆశ నీకు ఉండాలి. ఇదిగో జక్కయ్యకి అదే ఆశ ఉంది. యేసు ఎవరో చూడగోడను. కానీ ఒక సమస్య వచ్చేసింది. ఏంటంట? పొట్టివాడైపోయాడు. ఏమైపోయాడు? పొట్టివాడైపోయాడు. యేసయ్యని అనుసరిస్తున్న వాళ్ళు పెద్ద పెద్దలు పొడుగులు అయిపోయారు. యేసయ్య ఏమాత్రం కూడా జక్కయ్యకు కనపడట్లేదని ఇంకో రోజు చూద్దామని అనుకున్నాడా? యేసయ్య ఎక్కడికి పోయేవాడు కాదు, మళ్ళీ తర్వాత చూద్దామని అనుకున్నాడా? లేదు. ఎటువంటి ఆశ తెలుసా? చూచే వరకు కూడా వదిలిపెట్టిన ఆశ. చూచే వరకు కూడా వదిలిపెట్టిన ఆశ. మన ఆశలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఆయన కనపడకపోతే సులమతి వలె వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం. ఆశ ఏ ఆశ ఉండాలి తెలుసా? ఇదిగో నీ ప్రియుని ముఖమును చూచే వరకు కూడా ఆశను పెట్టద్దు. ఆశ కలిగి వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయనను వెదకగలిగితే ఆయన నీకు దొరుకుతాడు. ఆశ వెతుకుతా ఉన్నాడు. ఇదిగో నేను పొట్టువానని సాకు చెప్పుకొని ఇంటికి పోలేదు జక్కయ్య. హల్లెలూయా. చాలా మంది సాకులు చెప్తా ఉంటారు. ఇదిగో ఆయన మీద నీకు ఆశ ఉందా అంటే ఉంది, కానీ ఈ బలహీనత నాకు అడ్డుగా ఉంది. యేసుని దగ్గరికి రాకుండా ఇదిగో ఈ సమస్య నాకు అడ్డుగా ఉంది. యేసును ఆరాధించకుండా ఈ బలహీనత నాకు అడ్డుగా ఉంది. యేసు ఎదుకు రాకుండా ఈ సమస్య నాకు అడ్డుగా ఉంది. ఈ సాకులేమి జక్కయ్య చెప్పలేదు. యేసు ఎదుకు రావాలని చాలా మంది సాకులు చెప్తా ఉంటారు. పిల్లల చదువులండి, పిల్లల వివాహాలండి, లేకపోతే పిల్లల జీవితాలండి, లేకపోతే మాకున్నటువంటి సమస్యలండి, ఇటువంటి ఏ ఆశ కూడా జక్కయ్య చెప్పలేదు. నేను పట్టువాడిని అని జక్కయ్య అనుకోలేదు. నేను పట్టువాడిని కాబట్టి నేను ఆయన్ని చూడలేదు అని అనుకోలేదు. నేను పొట్టివాడనైనా సరే ఈ రోజు ఖచ్చితంగా యేసుని చూడాలి. అదే ఆశ కలిగి ఉన్నాడు. ఏం చేశాడట? పరిగెత్తుతా ఉన్నాడు. ఎక్కడికి? పరిగెత్తుతా ఉన్నాడు. ఆశ నిన్ను పరిగెత్తేలా చేస్తది. హల్లెలూయా. ఆశ నిన్ను దేవుణ్ణి చూడాలని విధంగా పరిగెత్తేలా చేస్తది. ఆయన ప్రసన్నతను చూడాలని పరిగెత్తే విధంగా ఇదిగో నీలో ఉన్న ఆశ చేస్తది. జక్కయ్యలో ఉన్న ఆశ జక్కయ్యని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? పన్నులు వసూలు చేయడానికి పరిగెత్తిస్తుందా? దేవుణ్ణి చూడాలని పరిగెత్తుతా ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తుతా ఉన్నాడు? చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేశాడు? చెట్టెక్కి ఇంకా రాలేదు అని దిగిపోయాడా? ఇంకా రాలేదని దిగిపోయాడా? ఆ మార్గంలో వస్తాడని ఆయన తెలుసు కాబట్టి పోయి చెట్టెక్కి చెట్టు మీద ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? సైలెంట్ గా. అర్ధగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది, చెట్టు దిగలేదు జక్కయ్య. చెట్టు మనం ఏం చేస్తాం? ఇంటికాడ పాలు పొయ్యి మీదనే ఉన్నాయి, గేదెను కట్టేయలేదు, ఇంకా అన్ని అలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చూడటం పక్కన పెట్టు, ఆయన చూడటం పక్కన పెట్టి ఇప్పుడు ఒకసారి చూడు. పన్నులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగ రీత్యా బయటకు వచ్చినోడు పన్నులు వసూలు చేయడం కూడా మానేశాడు. డబ్బు ఆశ కలిగిన వాడు డబ్బు ఆశను కూడా పక్కకు పెట్టేశాడు. చూడాలనుకున్నాడు, పొట్టివాడని నిరుత్సాహపడలేదు.
తన ఆశ తనను పరిగెత్తేలా చేసింది. పరిగెత్తినటువంటి ఆయన చెట్టెక్కాడు. యేసు రావడానికి ఇంచుమించు చాలా సమయం పట్టుండొచ్చు. సమయం పట్టిన కూడా చెట్టు మీద నుండి జక్కయ్య దిగలేదు. ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చే వరకు కూడా ఏంటి ఇప్పుడు ఆయన ఆశ? యేసుని ఈ రోజు నేను చూడాలి. నీ ఆశ అదే ఉండాలి. యేసుని చనిపోయిన తర్వాత కాదు చూడాల్సింది, బ్రతికున్నప్పుడే నేను యేసుని చూడాలి. యేసుని చూడాలి. బ్రతికున్నప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలి. బ్రతికున్నప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని నేను చూడాలి. బ్రతికున్నప్పుడు ఆయన స్వరాన్ని నేను వినగలగాలి. ఈ ఆశ నీకుంటే పెందల కడిని లేచి ఆయన సన్నిధిని నీవు వెతుకుతా ఉంటావు. జక్కయ్యకున్న ఆశ ఎలాంటిదో తెలుసా? ఆయన ఆశలన్నీ తీర్చగలిగిన యేసు చూసి అంటా ఉన్నాడు, జక్కయ్య జక్కయ్య. ఎవరు చెప్పారు? యేసు ప్రభు శిష్యులని చెప్పారా? అయ్యా ఇదిగో పొట్టోడు చెట్టు మీద ఉంటారని మాకు ముందే చెప్పాడు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకపోయినా, చెట్టు మీద ఉన్న జక్కయ్యని ఎవరు చూడకపోయినా, ఇదిగో అంతరంద్రియములు పరిశీలించగలిగిన నీతి గల యెహోవా ఆయన చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి జక్కయ్య ఆశ ఏంటిదో తెలుసా? ఇదిగో నేను ఒక మాట చెప్తాను. జక్కయ్య యేసయ్యను చూడటం కాదు, చెట్టు మీద ఉన్న జక్కయ్య చెట్టు మీద ఉన్న జక్కయ్యను యేసయ్య చూస్తా ఉన్నాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యను అసలు ఈయనేమనుకున్నాడు? నేను దూరం నుండి యేసుని చూచినా చాలు అనుకున్నాడు. కానీ యేసు అన్నాడు, ఇదిగో నేను నిన్ను చూస్తాను, దిగిరా. అంటే భక్తుల ఆశ ఎలా ఉంది అని అంటే, ఆశ పడ్డాడు జక్కయ్య, ఆయనను ఖచ్చితంగా చూచాడు. మన ఆశ ఏమై ఉండాలో తెలుసా? ఇదిగో నేను ఆయనను చూడాలి, నేను ఖచ్చితంగా ఆయనను చూడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చూసే వారంగా ఉండాలి. రెండో అనుభవంలోకి నేను వెళ్ళిపోతాను. ఒకటి, మనము యేసుని చూడాలి. మనం ఆరాధిస్తున్నటువంటి ఆయన పైన మనం ఆశ కలిగి బ్రతకాలి. చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుని పైన మనం ఆశలన్నిటిని పెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుని మీద నీ ఆశలన్నీ పెట్టుకోవాలి. లోకం మీద మన ఆశలు ఉంచద్దు. రెండోది, దేని మీద ఆశ ఉండాలి? దేని మీద మనం ఆశ కలిగి ఉండాలి. కీర్తనకారుడు దావీదు చెప్తాడు, 84వ కీర్తన, మళ్ళీ కోహావు కుమారులు చెప్తారు, 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. రెండోది, దేని మీద ఆశ భక్తునికి అని అంటే, కోరాహు కుమారుల జీవిత అనుభవాలండి ఇవి. కోరాహు కుమారుడు ఒకటి దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నారు. రెండోది, దేవుని మందిరమును చూడాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. యెహోవా మందిర ఆవరణములు చూడవాలని నా ప్రాణము చెప్పాలి. ఏం చేస్తా ఉందట? నా ప్రాణము ఆశపడుచున్నది అని రాశాడా? హల్లెలూయా. మరి ఏం రాశాడు? 84 కీర్తన దొరికిందా? 2వ వచనం దొరికిందా? ఏముంది అక్కడ? ఏముంది? నా ప్రాణము ఆశపడుచున్నదని సింపుల్ గా చెప్పాడా? ఏమన్నాడు? నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేని విషయమే తన ఆశ అంటే, మందిరాన్ని చూడాలని, మందిరానికి వెళ్ళాలని, మందిరాన్ని దర్శించాలని, మందిరంలో ఉండాలని, మందిరంలో ఆరాధన చేయాలని, మందిరంలో పాటలు పాడాలని ఆశ వారికి కదా. మనకుందా ఆశ? ఆదివారం అంటే మందిరం మీద ఆశ ఉందా? ఆదివారం అంటే మందిరం మీద ఆశ ఉందా? ఎలా ఉండాలి? మందిరం పట్ల ఆశ ఉండాలి. మనకు మందిరంలో ఉండాలని ఆశ ఉండాలి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, లోకంలో నువ్వు వేటి మీద ఆశ కలిగి ప్రయాసపడి భారంతో బ్రతుకుతా ఉన్నావో, ఆశలన్నీ ఒకనొక దినాన
గతించిపోతాయి, గతించిపోతాయి, గతించిపోతాయి. ఇదిగో నీకు ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? ఇదిగో ప్రతి ఆదివారం నేను దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో నేను కనబడాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయనలో నేను బ్రతకాలి. అది సొమ్మసిల్లిపోతుందంట ప్రాణం. ఆశపడుచున్నది సొమ్మసిల్లిపోతుంది. ఎప్పుడు సొమ్మసిల్లిపోతుంది ప్రాణం? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు సమస్యలిపోద్ది ప్రాణం? ఎప్పుడు సమస్య లేదండి ప్రాణం? మీ ప్రాణం ఎప్పుడు సమస్యలు లేదా? ఎప్పుడు సమస్యలు ఇది? ఎప్పుడు ఎప్పుడు గట్టిగా బాగా పని చేసినప్పుడు ప్రాణం సమస్యలిపోద్ది. ఎక్కువగా పరిగెత్తిన సమస్యలిపోద్ది. అధికమైన బరువు మోసిన సమస్యలిపోద్ది. ఎండాకాలంలో మనము ఎండకు ప్రయాణం చేస్తే సమస్యలిపోద్ది. సమస్యలిపోవడం అంటే ఇంకా ప్రాణం నిర్జీవంగా, అంటే ఊపిరి లేనిదిగా ఉండిపోతా ఉంటుంది. ఇప్పుడు భక్తుల ప్రాణం ఎలా ఉందంట? యెహోవా మందిరాన్ని చూసే విషయంలో, ఆయన మందిరానికి వచ్చే విషయంలో వారి ప్రాణం ఆశపడుచున్నది, అది సమస్యలిపోతుంది. నీ ఆశ దేని మీద ఉంది? దేవుని మందిరం మీద ఉందా? దేవుని మందిరం మీద ఉందా? దేవుని మందిరం మీద ఉందా? హల్లెలూయా, ఉందా? దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరంలో ఉండాలి ఆశ ఉందా? అయితే 42వ కీర్తన చదువుదాం ఒకసారి. 42వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదామా? 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడదను. ఏమంటా ఉన్నాడు? ఇది కూడా కుమారులు రాశారు కీర్తన. ఏమంటా ఉన్నారు? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిని నేనెప్పుడు కనబడదు. ఎవరికి కనబడాలి దేవుని సన్నిధిలో? అయ్యగారికి కావాలి, అమ్మగారికి కాదు, సంఘ పెద్దలకు కాదు. ఎవరికి? మందిరానికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? చెప్పాలి, చెప్పాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఇదిగో దేవుని సన్నిధి నేనెప్పుడు వచ్చేది అంటే ఆతురత కలిగిన జీవితం. నేనెప్పుడు వచ్చేదను, నేనెప్పుడు వచ్చేదను. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆదివారం త్వరగా వస్తే బాగుండు. మళ్ళీ నేను దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తే బాగుండు. నేను మరల దేవుణ్ణి వాక్యాన్ని వింటే బాగుండు. నేను మరల దేవుడి సన్నిధిలో ఆయనతో గడిపితే బాగుండు. ఆరాటంతో కలిగిన జీవితం. అప్పుడే వచ్చిందా ఆదివారం? అప్పుడే రేపు వస్తే బాగుండు ఆదివారం. ఎలా ఎలా? ఆదివారం అప్పుడే వచ్చిందా? ఒకరోజు ఆగి వస్తే బాగుంది. ఈ రోజే ఆదివారం అవ్వాలా? ఈ రోజే నాటుంది, ఈ రోజే కోత ఉంది, ఈ రోజే చెప్పు, ఈ రోజే పెళ్లి ఉంది, ఈ రోజే ఫంక్షన్ ఉంది, ఈ రోజే ఏముంది? ఈ రోజే. ఈ రోజు అంటే ఏ రోజు? సోమవారం కాదు, మంగళవారం కాదు, బుధవారం కాదు, గురు కాదు, శుక్ర కాదు, శని కాదు. ఏ రోజు? ఈ రోజే. ఏ రోజు? ఆదివారం రోజు. ఏముంది? ఎందుకు రాలేదన్నా చెప్పు. నాటుంది. ఎందుకు రాలేదు అని అంటే కోతుంది. ఎందుకు రాలేదు అని అంటే ఊరు వెళ్ళాలి, ప్రయాణం ఉంది. ఎందుకు రాలేదు అని అంటే ఏదో ఒకటి కదా. కానీ భక్తుడే ఉన్నాడు, నేనెప్పుడు ఆయన సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధికి వచ్చేదను. ఇదిగో ఈ వారం గతించిపోయిందంటే మన జీవితంలో ఒక ఆలోచన ఉండాలి. ఏం ఆలోచన? హల్లెలూయా. ఏం ఆలోచన ఉండాలి? ఏం ఆలోచన ఉండాలి? చెప్పాలి. ఏం ఆలోచన ఉండాలి? మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తుంది, నేను ఎప్పుడు మళ్ళీ దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా, నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనబడతా, నేను ఎప్పుడు ఆయన సన్నిధిని కనబడతా. మనుషులకు కనబడాలని కాదు, కానీ మన దేవుని సన్నిధికి, దేవునికి కనబడవాలని రావాలి. దేవుని సన్నిధి కనబడాలని రావాలి. అంటే రెండోది భక్తుల ఆశ దేని మీద అంటే ఇదిగో దేవుని మందిరం మీద ఆశ ఉంది. భక్తుడైనటువంటి దావీదు అంటాడు 122వ కీర్తన 1వ వచనంలో, ఆయన ఏమంటాడో తెలుసా? దేవుని మందిరం విషయంలో 122వ కీర్తన 6వ వచనం, 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఏడ్చితిని. ఏ బాబో ఏంద్ర నాకు గోల అన్నాడు.
అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు సంతోషించితిని. ఎందుకంత సంతోషం? ఏముంది అంత సంతోషం ఎంత తగింది చెప్తారా? మీకేమైనా సంతోషం ఉంది? ఏమైనా ఉందా సంతోషం? సంతోషం ఏమైనా ఉందా? విందులు వినోదాలు ఏమైనా ఉన్నాయా? ఆడపాటలు ఏమైనా ఉన్నాయా? డాన్స్లు ఏమైనా ఉన్నాయా? ఏముంది మరి ఇక్కడ అంత సంతోషం? భక్తుడు ఏమన్నాడు? అబ్బాబాబా, ఆయన ఎప్పుడు సంతోషించాడు తెలుసా? యెహోవా మందిరానికి వెళ్ళుదమని జనులు అంటేనాట ఆయన సంతోషించాడంట. అక్క ఈరోజు మందిరానికి వెళ్ళాలి రావా అంటే ఏం చేస్తాం? ఇగో ఏమి పెద్ద భక్తురాలు పోయేది పోక రమ్మంటా ఉంది. అప్పుడు ఈమెకే ఉంది మరి భక్తి, ఇంకా ఈమెకే ఉందా మరి? ఇంకా ప్రపంచం ఇంకెవడికి లేనట్టు. పోయేది పోక చెప్పండి, పోయేది పోక ఏమంటా ఉంది? ఈరోజు గుడికి రావట్లేదా అని అడుగుతా ఉంది. ఈరోజు గుడికి రావట్లేదా అని అడుగుతా ఉంది అని అనుకుంటాం మనం. కానీ మనం ఏం చేయాలి తెలుసా? గుడికి రావట్లేదా అన్నప్పుడు నువ్వు రాకపోయిన దానికి కారణం ఏంటో తెలుసుకొని దుఃఖించాలి. అయ్యో, నేను ఈరోజు జీవం గల దేవుని మందిరానికి దూరం అయిపోతున్నానే అని బాధతో నువ్వు దుఃఖించవలసింది పోయి నువ్వేం చేస్తావు? ఏమే అవుతుంది ఎక్కడ నేను ఎవడం అన్నిట్లుగా జనులు నీతో అన్నప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. కానీ ఏం చేయొద్దట? ఏం చేయొద్దు? దుఃఖించద్దు. బాధపడకూడదు. నేను ఒక మాట చెప్పి మూడో చెప్పి నేను ముగించేస్తాను. అసలు దేవుని మందిరం అంటే ఎవరు ఆశపడతారు? దేవుని మందిరం అంటే ఎవరు ఆశపడతారు? దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలా? ఓకే, దేవుని మందిరం అంటే ఎవరు ఆశపడతారు? దేవుని సన్నిధిలో కనబడాలని ఎవరు ముందుగా వస్తారు? దేవునితో ఉండాలని ఎవరు ఆశ కలిగి ఉంటారు? దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. లోకంలో ఎన్ని పనులున్నా మళ్ళీ చెప్తున్నా, ముందున్న కాలం అంతా పనుల కాలం కాబట్టి ఎన్ని పనులున్నా చెప్పు, ఎన్ని పనులున్నా ఏం చేయాలి? అది ఎవరు వస్తారో తెలుసా? అమ్మన్నట్టు దేవుని బిడ్డలు రారు. ఎవరు వస్తారు? అదేంటయ్యా, మరి దేవుని బిడ్డలు రాకపోతే మరి లోకంలో ఉన్న దెయ్యం బిడ్డలు వస్తారా, అంజలు వస్తారా అంటే అట్లా అనుకుంటే మరి వాక్యం ఇలా చెప్పింది. ఏం చెప్పింది అని అంటే 26వ కీర్తన 8వ వచనంలో చెప్పాడు భక్తుడైన దావీదు. ఎవరు దేవుని మందిరంలో కనబడాలని ఆశ ఉంటుంది, ఎవరికి దేవుని మందిరంలో ఉండాలి బ్రతకాలని ఆశ ఉంటుంది, ఎవరు దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ ఉంటుంది, ఇక వీళ్ళకే ఉంటది. 8వ వచనంలో ఎవరున్నారో వాళ్ళకు ఉంటది. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, అది నేను ప్రేమించుచున్నాను. దేన్ని? నీ నివాస మందిరమును నేను ప్రేమించుచున్నాను, నీ తేజో మహిమ నిలుచుస్తున్న స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. అందుకు ప్రభువా నీ సన్నిధిలో నేను కనబడతా, అందుకు ప్రభువా నీ సన్నిధికి నేను వస్తా, అందుకు కదా ప్రభువా జనులు నాతో ఎప్పుడు మందిరానికి వెళుదు అని అంటే అప్పుడు నాకు సంతోషం. ఎందుకు సంతోషమో తెలుసా? నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన మందిరానికి వస్తావు. దేవుని భక్తులందరూ దేవుని మందిరంలో కనబడరు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడ్డలందరూ దేవుని మందిరంలో కనబడరు. ఎవరు కనబడతారో తెలుసా? దేవుణ్ణి ప్రేమించువారు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా దేవుని మందిరంలో కనబడతాడు. లోకాన్ని ప్రేమించేవాడు, లోక పనులను ప్రేమించేవాడు, లోకంలో ఉన్నటువంటి ఇదిగో లోకంలో సమస్తాన్ని ప్రేమించేవాడు దేవుని మందిరంలో కనబడ్డు. నువ్వు పనిని ప్రేమిస్తే పని అని చచ్చిపోతావు, మందిరానికి రావు. అర్థమైంది? కాబట్టి దేవుని మందిరంలో ఎవరు కనబడతారు? ఆయనను ప్రేమించేవారు. అర్థమైందా? ఆయనను ప్రేమించేవారు. ఎంత ప్రేమించేవారు అని అంటే, ఇదిగో లోకంలో నువ్వు అనుకుంటున్నదంతా కూడా సెకండరీ అయిపోవాలి, ఆయనే ప్రథముడు అవ్వాలి, ఆయనే మొదటి వాడవ్వాలి, ఆయనే మొదట అయి ఉండాలి. ఇంకా ఏది ఉన్నా అదంతా కూడా
సెకండరీ అయిపోవాలి. నీకున్న ఉద్యోగమా సెకండరీ అవ్వాలి, నీకున్న పని సెకండరీ అవ్వాలి, నీకున్నటువంటి ఏదైనా ఆదివారం రోజు మందిరానికి వెళ్లకుండా ఏది అడ్డుగా నీకు కనబడుతుందో అది సెకండ్ అవ్వాలి, మందిరమే మొదట అవ్వాలి, ఆయనే మొదట అయిపోవాలి. అలా ఉండగలిగి ఎవరైతే మందిరాన్ని విడవకుండా ప్రతి ఆదివారం వస్తారో చూసారా, ఇదిగో వారు దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు. బైబిల్ గ్రంథంలో చదవలసిన అవసరం లేదు. ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆ స్త్రీ అంటే షెబా దేశపు రాణి. ఎవరు? షెబా దేశపు రాణి. రెఫరెన్స్ చదివిస్తాను, చూద్దాం ఒకసారి. దొరుకుతుందా? మేఘం దొరుకుతుందా? నోట్ చేసుకోవాలి. ఓకే, షెబా దేశపు రాణి ఎక్కడ నుండి? ఎన్నో అధ్యాయం? ఓకే, షెబా దేశం నుండి ఒక స్త్రీ, ఒక రాణి ఎక్కడికి వచ్చింది చెప్పాలి. ఎక్కడికి వచ్చింది? యెరూషలేములో కట్టబడిన మందిరానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? చూడటానికి. ఎవరాయే? దేవుని బిడ్డ కాదు. కానీ ఎందుకు వచ్చింది? మందిరాన్ని చూడాలి. చాలా మంది ఇదిగో ఇలా ఉంటారు. అన్ని లెక్క మాత్రం చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా రెఫరెన్స్ వద్దు, మనం మూడో దానికి వెళ్ళిపోతాం. అన్ని లెక్క మాత్రం చేయకండి. ఏంటి అంటే, ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఈ జబ్బు వచ్చింది. మరియమ్మ గారు, క్రైస్తవులకు కూడా ఇప్పుడు ఈ జబ్బు వచ్చింది. ఏంటి ఆ జబ్బు అని అంటే, కర్ణాపురం ఉంది, కర్ణాపురంలో ఒక మందిరం ఉంది. ఎంతమంది చూడటానికి వెళ్తా ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నారు? డిఫరెన్స్ చూడు. ఎంతమంది చూడడానికి వెళ్తా ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నారు. కర్ణాపురం పోదంపా, ఎందుకమ్మా కర్ణాపురం పోవాలి? కల్వర్ టెంపుల్కి పోదంపా, ఎందుకు కల్వర్ టెంపుల్కి పోవాలి? అది పెద్ద మందిరం అంట, అక్కడ చాలా మంది వస్తారట. కర్ణాపురంలో ఏషియాలోనే అతి పెద్ద చర్చి ఏది? కర్ణాపురంలో ఉన్నది. మెదక్ వెళ్దాం పదా. ఎందుకు వెళ్దాం? ఏషియాలో అది 2వ స్థానంలో ఉన్న అతిపెద్ద చర్చి. ఎందుకు వెళ్ళాలి మెదకు? ఎందుకు వెళ్ళాలి? ఏషియా అతిపెద్దది. ఎందుకు వెళ్ళాలి కర్ణాపురంలో? ఏషియాలో అతిపెద్దది. ఆ పైన డూమ్ ఉందే, అది అమెరికా నుంచి తీసుకుని వచ్చారంట. డూమ్ చూడడానికి పోదాంపా. ఎందుకు? వీళ్ళు మందిరాన్ని చూడటానికి పోతా ఉన్నారు, ఆరాధించడానికి కాదు. చూడటానికి విజిటర్స్ వీళ్ళు. చాలా మంది మందిరాన్ని చూడటానికి పోవటానికి కాదు. ఇక్కడ భక్తులు చెప్పేది ఏంటంటే, మందిరాన్ని చూడటానికి కాదు నేను పోయేది, మందిరంలో ఆరాధించడానికి నేను పోతా ఉన్నా. మనం మందిరాన్ని చూసే వారంగా ఉండకూడదు, కానీ మందిరంలో వెళ్ళి ఆరాధించే వారంగా ఉండాలి. 2 మాటలు చెప్పాను. ఒకటి చెప్పాలి. ఒకటి, దేవుని మీదనే మనం ఆశ కలిగి ఉండాలి. రెండోది చెప్పండి, ఆయన మందిర ఆవరణను చూడాలని, ఆయన మందిరంలో ఉండాలని ఆశ కలిగి. మూడోది మనకు అప్లై చేసుకున్నాం, అది చెప్పి నేను ముగించేస్తాను. యెహోవా మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆయన మందిరాన్ని ప్రేమించి సమస్తాన్ని కూడా నువ్వు కాదనుకుని ఆయన సన్నిధిలో కనబడాలి అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు, ఇదిగో దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఈ వాగ్దానం చేస్తాడు. చదువు కీర్తనలు 107వ కీర్తన 9వ వచనం. ఒకవేళ యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకుంటే, దేవుని మందిరం మీద కనుక నువ్వు ఆశ పెట్టుకుంటే, ఆయన ఏం చేస్తాడో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదిగో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గున్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏం చేస్తాడు తెలుసా? నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, నీకు ఆయన మందిరం అంటే ఆశ ఉంటే, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ ఆశలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. నీ ఆశలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. ఈ రోజు మనకు చాలా ఆశలు ఉన్నాయి. ఆశలన్నీ తీర్చబడాలి అన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు, కానీ వాక్యం చెప్తుంది, నా మీద ఆశ పెట్టుకో, నా మందిరాన్ని నువ్వు ప్రేమించు, అప్పుడు నీ ఆశలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నీ ఆశలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఒక సందర్భాన్ని చదివించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్తలో ఒక సందర్భం ఉంది. 15వ అధ్యాయం 22వ వచనం నుండి 23, 24, 25, 26, 27, 28 వచనం చదువుదాం. 22 నుంచి 6 వచనం. తొందరగా చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22.
ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మందిరం మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మన ఆశలన్నీ తీరుస్తాడు. 22 వచనం చదువు. ఇదిగో దొరకలేదమ్మా, 15 అధ్యాయం 22 వచనం. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దుకే గాని మరి ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుగు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే అనగా నీవు ఆశించినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నుండెను. నీవు కోరినట్టే అనగా నీవు ఆశించినట్టే దేవుడు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏంటి వాగ్దానము అని అంటే, యెహోవా మీద ఆశ పెట్టుకుంటే, రెండోది ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరంలో ప్రతి ఆదివారం కనబడాలనే ఆశ నీకుంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ ప్రతి ఆశను కూడా నేను తీరుస్తాను. ఒక తల్లికి కుమార్తె ఉంది. ఆమె కుమార్తె కంటే దెయ్యం పట్టిందంట. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పడితే యేసే దగ్గరికి వచ్చి అంటా ఉంది, అయ్యా, ఎలా ఉంది? నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేక వేస్తా ఉంది, అరుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, నన్ను కరుణించు అంటా ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడు? ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశాడు? సైలెంట్ గా వెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ కేకలు వేస్తా ఉంది. మళ్ళీ కేకలు వేసి అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నాకు సహాయము చేయి, నన్ను కరుణించు అంది. ఒక మాట అయినా చెప్పలేదు. కేకలు వేసింది, నాకు సహాయం చేయండి. ఇదిగో పిల్లలకు పెట్టే ఆహారాన్ని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు, మంచిది కాదు. తండ్రి, యజమానుని బల్ల యొద్ద నుండి పడుతున్నటువంటి ముక్కలైన కుక్క పిల్లలు తింటాయి కదా, అలానైనా నాకు చేయి. ఎంత ఆశ పెట్టుకుంది ఆయన మీద కార్యం చేస్తాడని. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, నీకు మందిరం మీద ఆశ ఉంటే, నీ జీవితంలో అనుకుంటున్న ప్రతి ఆశలు కూడా ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ ఆశ ఏది కూడా నీరైపోదు. నీ ఆశ ఏది కూడా భంగమై పోదు. అది పిల్లల బలహీనతలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు. ఏ ఆశ అయినా నీ ప్రతి ఆశను ఆయన ఏం చేస్తారో తెలుసా? తృప్తిపరిచే దేవుడు. నీ ఆశలన్నిటిని కూడా తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, నువ్వు ఏ ఆశతో మందిరానికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మందిరం మీద ఆశ పెట్టుకుంటే, ఈ రోజు నీకున్నటువంటి ప్రతి ఆశను కూడా ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, తీరుస్తాడు. అది బలహీనతతో వచ్చావా, లేకపోతే బాధతో వచ్చావా, కుటుంబ సమస్యతో వచ్చావా, చెప్పుకోలేని ఏ బాధతో నువ్వు మందిరానికి వచ్చినా ఇదిగో ప్రార్థించి, ప్రభువా, నేను నిన్ను చూడాలని ఆశ నాకుంది, నీ మందిరంలో ఉండాలని నాకు ఆశ ఉంది. అయితే ఇదిగో శరీర సంబంధంగా నేను అలసిపోయి ఉన్నాను, సమస్యలు ఉన్నాను, నా ఆశలను తీర్చని మోకరించి కనుక ప్రార్థన చేయగలిగితే ఆశపడిన ప్రతి ప్రాణాన్ని ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది.